ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు అనుకున్నారు అందరూ. నెక్స్ట్ సచిన్ అని పేరు పెట్టారు. కానీ ఈ రోజు అతడు క్రికెట్ ప్రపంచం దృష్టిలో ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా మిగిలిపోయాడు. ఇది పృథ్వీ షా కథ. ప్రతిభతో ఆకాశాన్ని అంటిన ఓ ఆటగాడు తన అహంకారం, వివాదాలు, చెడు నిర్ణయాలతో తన కెరీర్ ను నాశనం చేసుకున్న కథ. 2013లో ఒక స్కూల్ మ్యాచ్ లో 546 పరుగులు. అప్పుడే ప్రపంచం ఈ పిల్లాడు వైపు చూసింది. కేవలం 18 ఏళ్ల వయసులో టెస్ట్ డెబ్యూ, సెంచరీ కూడా కొట్టాడు. ఇతడే మన కొత్త సచిన్ అని అందరూ ఊగిపోయారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కూడా ప్రశంసించారు. కానీ ఆరంభ విజయాలు పృథ్వీకి అహంకారాన్ని తెచ్చాయి. విజయాలపై ఫోకస్ తగ్గింది, లైఫ్ స్టైల్ పై ఫోకస్ పెరిగింది. పార్టీలు, గ్లామర్, కాంట్రవర్సీలు ఇవన్నీ అతని రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఇంతలో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్, డ్రగ్ బ్యాన్, ఇంటర్నల్ టీమ్ సమస్యలు అన్నీ కలిపి కెరీర్ ని కిందకు లాగేశాయి. 2019లో డోపింగ్ కేసుతో బ్యాన్ అయ్యాడు. 2020 తర్వాత ఫామ్ పూర్తిగా దెబ్బతింది. ఐపీఎల్లో కూడా నిరుత్సాహకరమైన ప్రదర్శన. ఇంతలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కాంట్రవర్సీ, ఫోటోలు, రూమర్స్, పర్సనల్ లైఫ్ బయటకు వచ్చి క్రికెట్ కంటే గ్లామర్ ఎక్కువగా మారింది. ఇండియా జట్టులో కూడా చోటు కోల్పోయాడు. డొమెస్టిక్ మ్యాచ్లలో కూడా కనబడడం అరుదుగా అయింది. వయసు కేవలం 25 ఏళ్లు, కానీ కెరియర్ మాత్రం దాదాపు ముగిసినట్టే. లేటెస్ట్ గా డొమెస్టిక్ మ్యాచ్ లో ఒక సెంచరీ చేసి ఫామ్ అందుకున్నా సరే అవుట్ అయ్యాక ముషీర్ ఖాన్ కాలర్ పట్టుకుని మరింతగా దిగజారాడు. ప్రతిభ ఉన్నా, అహంకారం ఉంటే అది నాశనం చేస్తుందని చెప్పడానికి పృథ్వీ షా ఒక ఉదాహరణగా నిలిచాడు. పృథ్వీ షా కథ మనకు ఒక హెచ్చరిక. క్రికెట్ లో టాలెంట్ మాత్రమే కాదు, డిసిప్లిన్, హ్యూమిలిటీ, ఫోకస్ ఇవి లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా కుప్పకూలిపోతాడు. ఇప్పటికీ అతను తిరిగి రావచ్చు. అయితే ఇప్పుడు ఒకటే ప్రశ్న, తన తప్పుల నుండి నేర్చుకొని తిరిగి వస్తాడా, లేక శాశ్వతంగా క్రికెట్ నుంచి కనుమరుగవుతాడా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.